ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు అయితే మార్నింగ్ పెరట్లోకి వెళ్ళిపోదాం, ఏమేమి మొక్కలు ఉన్నాయో చూసేద్దాం. సైడ్కి అయితే మేము ఒక గులాబీ చెట్టు నాటాము. ఇది ఆముదం చెట్టు, అదంతటా అదే మొలిచింది. ఇంటి వెనకాల అయితే పెరడు ఉంది. ఇంకా పెరట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ మొత్తం తులసి చెట్లు అయితే మనకు కనిపిస్తాయి. తులసి చెట్లు, అలాగే కనకాంబరాలు, చామంతి పూలు, పుండు మల్లెలు, ఇంకా మందారం, ఒక జామ చెట్టు ఇలా ఉన్నాయన్నమాట. ఇక నేను ఇష్టపడి నాటింది అయితే ఈ అలోవెరా ప్లాంట్ అన్నమాట. ఇదైతే మేము చిన్నప్పుడు ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా మొలిచేది, కానీ ఇప్పుడైతే వాంటెడ్గా ఎక్కడో కొనుక్కొనైనా రావాలి, లేదంటే ఎవరింట్లో అయినా ఉంటే ఒక చిన్న మొక్క తెచ్చి దాన్ని చాలా కేర్ చేసి మనం గ్రో అయితే చేయాల్సిన సిచ్యువేషన్కి అయితే వచ్చేసాము. ఎనీవే, చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళైతే చెప్పేవాళ్ళు ఈ మొక్క ఉన్న ఇంటి చుట్టుపక్కల ఎటువంటి విష జంతువులు వచ్చే అవకాశం ఉండదు, సో ఇది నాటుకుంటే మంచిది అని చెప్పేవాళ్ళు. ఏమో ప్రజెంట్గా అయితే దానికోసం అని కాదు, కానీ నార్మల్గా మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది అని చెప్పేసి అయితే నాటుకుంటాము ఈ అలోవెరా ప్లాంట్ని. ఈ అలోవెరా ప్లాంట్ ఒక్కటి నాటుకున్నామంటే చాలు, చాలా బాగా గ్రో అవుతుంది. ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వాటర్ కొంచెం అప్పుడప్పుడు పోస్తూ ఉంటే చాలు. ఇంకా వీటి బెనిఫిట్స్ వచ్చేసి మనకు బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్లో పెడుతుందన్నమాట డైలీ దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏదో ఒక రూపంలో. నెక్స్ట్ వచ్చి మనం స్కిన్కి యూస్ చేస్తుంటాం కదా, అవి మనం దానివల్ల మనకు యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. ఇంకా మోస్ట్ ఆఫ్ బ్యూటీ క్రీమ్స్లో అయితే ఒక 80% వరకైనా అలోవెరాని యూస్ చేస్తూనే ఉంటారు. స్కిన్ని కూడా చాలా బాగా మాయిశ్చర్గా ఉంచుతుంది. ఎప్పుడు స్కిన్పై పింపుల్స్, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం డైలీ బేసిస్లో ఈ అలోవెరా జెల్ని యూజ్ చేసామంటే కంపల్సరీ అవి పూర్తిగా పోతాయి. నెక్స్ట్ వచ్చి మన హెయిర్ కేర్లో అయితే అలోవెరా వంతు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం యూజ్ చేసే షాంపూస్లో కానీ ఆయిల్స్లో కానీ ఇది చాలా బాగా యూజ్ చేస్తారు. జుట్టుని మంచి కండిషన్స్ కూడా చేస్తుంది.